షర్మిల విషయంలో ఖచ్చితంగా హ్యూమిలేషన్ ఫీల్ అవుతాడు, నో డౌట్. ఎందుకంటే మొన్నటిదాకా అన్న అని తిరిగేటువంటి చెల్లి అది వ్యక్తిగతమైనటువంటి హ్యూమిలేషన్ ఫీల్ అవుతాడు. అది పొలిటికల్ గా దెబ్బతింటుందనే భయం కూడా ఉండొచ్చు, నో డౌట్. లేదు అనుకోవడం భ్రమ. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ముందు తన డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏంటి, తన దీనికి సంబంధించి ఏంటి సంక్షేమం, దీని మీదనే చూసుకుంటాడు కానీ ఇంకొక రూట్ లోకి పోతాడని నేను అనుకోను. దానివల్ల అంటే అంత ఎఫెక్ట్ ఉండదని మనం చెప్పలేము. ఖచ్చితంగా దాని గురించి ఆలోచించుకోకుండా తప్పదు అంటున్నా. ఎఫెక్ట్ ఎంత మేరకు ఉంటుందని పబ్లిక్ డిసైడ్ చేస్తారు. కానీ విభజన అంశాలు పదే పదే రెచ్చగొట్టడం, లేదంటే దాని గురించే మాట్లాడడం, ప్రత్యేక హోదా అంశం తీసుకోవడం, షర్మిల గారు రేపొద్దున సమాధానం చెప్పాల్సి వస్తుందా జగన్? విభజన హామీలు అన్నటువంటి దాన్ని ప్రజలు దాన్ని ఏమంటారంటే యాడెడ్ అడ్వాంటేజ్గా చూస్తున్నారు తప్పించి అది మెయిన్ ఉద్యమంగా చూడట్లేదు. తెలంగాణ ఉద్యమంకి ఉండేటువంటి టెంపర్మెంట్ విభజన ఉద్యమానికి లేదనినే కదా పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళినోడు మళ్ళీ వెనక్కి వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అంతకుముందు దానికోసమే ఎన్డీఏ నుంచి బయటికి వెళ్ళిన తెలుగుదేశం మళ్ళీ బీజేపీ కోసం తహతహలాడుతోంది. అట్లాగే అంతకుముందు దాన్ని అడ్డుపెట్టుకుని జనంలోకి తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అధికారంలోకి వచ్చిన తర్వాత నా ప్లీజ్ అని అడిగే పరిస్థితిలో ఉన్న తప్పించలేమని చెప్పేసింది. ఇక్కడ పోరాటాలు ఎందుకు చేయలేదు అంటే ఒక ప్రాంత ఓట్ బ్యాంక్, ఒక రీజన్ ఓట్ బ్యాంక్ అయినా కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంటుంది ఈ విభజన ప్రత్యేక హోదా అంశం నెత్తి మీద పెట్టుకోవడం. మొన్ననే గెలవాలి కదా, అది ఫస్ట్ క్రిందసారి కూడా చెప్పారు కదా మేము వస్తేనే హోదా వస్తుందని. రావాలి కదా ఓట్లు కాంగ్రెస్ వాళ్ళు. అదే విభజన కాంగ్రెస్ పార్టీ వస్తే విభజన సమస్యను పరిష్కరిస్తుంది అని నమ్మిన వాళ్ళు 1.5% అనుకుంటా క్రిందసారి. ఈసారి